హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే మనం కన్యాకుమారిలో ఉన్నాము ఈరోజు. అండ్ సన్సెట్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ప్రెజెంట్ అయితే ఆటోలో ఉన్నాము. ఆల్మోస్ట్ నియర్ బై అయితే వచ్చేసినాము. చూపిస్తాను నేను. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇది ఇండియాకి చివర్లో కింద ఉన్నాం మనం ఇప్పుడు. వీలైతే మ్యాప్లో కూడా చూపిస్తా ఎక్కడున్నాను. పబ్లిక్ అయితే చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. చూడండి, ఇంకొకటి ఏంటంటే సీజన్ కదా ఇక్కడ కేరళకు వచ్చేది, అంతా శబరి సీజన్ కదా. చాలా వెహికల్స్, స్వాములు చాలా మంది అయితే ఉన్నారు. ఆటోలు అయితే ట్రావెల్ చేస్తున్నాం మనము. చాలా, నేను కూడా ఎప్పుడు చూడలే సన్సెట్ ఎట్లా అవుతుందో అనేది. ఫస్ట్ టైం 6:20కి అంట ఈరోజు సన్సెట్. చూద్దాం ఎట్లా కనిపిస్తుందో ఏందో అనేది. అండ్ మన హోటల్ నుంచి అయితే ఇడికి ఒక 100 రూపీస్ అయితే తీసుకుంటూ ఆటో అయినా ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసిన హోటల్ నుంచి. చూడండి, టూరిస్టులు అంతా అయితే వచ్చి ఉన్నారు ఇక్కడ. టైం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. అండ్ 6:20కి సన్సెట్ ఉంది. దాని కిందికి వచ్చేస్తున్నాం మనము సన్సెట్ చూడడానికి. ఇంకా బీచ్కి దగ్గరలోకి వస్తున్నాం మనం. ఇప్పుడు మనం చూసేది అయితే అరేబియన్ సీ ఇది. అండ్ అక్కడ ఒక త్రివేణి సంగం ఉంటుంది. 3 ఓషన్స్ కలుస్తాయి. ఒకటి అరేబియన్ సీ, ఒకటి ఇండియన్ ఓషన్, ఒకటి బే ఆఫ్ బెంగాల్. మనమైతే రీచ్ అయిపోయాం ఇప్పుడు. వెనకాల చూసేదే సన్సెట్. కానీ ఈరోజు బ్యాడ్ లక్ ఏంటంటే అంతా క్లౌడ్స్ ఉండడం వల్ల మనం అయితే సన్సెట్ చూడలేకపోతున్నాం. అదంతా క్లౌడ్స్ ఉన్నాయి కదా, దానివల్ల అయితే సన్సెట్ అయితే చూడలేకపోతున్నాం ఈరోజు. కనిపించదని కూడా చెప్తున్నారు. అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు, వెళ్ళిపోయింది సూర్యుడు, వెళ్ళిపోయింది ఎక్కడికో క్లౌడ్స్ మధ్యలోకి వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, ఇంకా ఇక్కడైతే కాలేదు. అండ్ ఇక్కడ నుంచి మనము త్రివేణి సంగం కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. 3 సీస్ కలిసేది. ఒకసారి ఇక్కడ లొకేషన్ చూపిస్తాం మీకు, చూడండి. నేనైతే ఎక్కుకుంటూ పోతున్నాము. ఓకే, ఇది సన్సెట్ పాయింట్ ఇదే. ఇక ఒక అల వచ్చి మొత్తం షూనంతా పచ్చి చేసేసింది. సేల్ చూడండి. మేమైతే లోపలికి వచ్చినాము.
పాతపడ్డ పడవ తెప్ప. యాక్చువల్లీ ఇక్కడ మార్నింగ్ నుంచి బయట వద్దామంటే మార్నింగ్ నుంచి అయితే కొంచెం మానబడ్డది అండ్ మధ్యాహ్నం బయటికి రాలేకపోయినా, అందుకోసమే సన్సెట్ చూద్దామని చెప్పి వస్తే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూడా మబ్బులు ఉండడం వల్ల ఇక్కడ సన్సెట్ కనిపించదు అంటున్నారు. ఇక్కడ కూడా ఏమో రాసి ఉంది తమిళ్లో, దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికైతే చూస్తాను తర్వాత. అయితే మనకైతే సన్సెట్ చూడలేకపోయినాము ఈరోజు, కొంచెం బాధనే ఉంది, చూడాలనుకున్నా కానీ. అండ్ రేపు మార్నింగ్ అయితే త్రివేణి సంగం అది చూపిస్తాను. త్రివేణి సంగం ఎక్కడైతే 3 సీస్ కలుస్తాయో అది చూపిస్తాను. అయితే ఇదైతే ఇంతతో ఈ చిన్న వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఎందుకంటే ఇక్కడ బాగా వాన పడుతుంది, అందుకోసమే బయటికి వెళ్ళలేకపోతున్నా. థ్యాంక్ యూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, చూస్తున్నందుకు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.